విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 29న విశాఖలో ప్రధానమంత్రి పర్యటన, సభ ఏర్పాట్లు, రోడ్ షో నిర్వహణ తదితర అంశాలపై ప్రజాప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష. మన స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు పోరాటమే శరణ్యం, మానవ హక్కుల పరిరక్షణ వేదిక సభ్యుల వెల్లడి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మరింత అభివృద్ధిని సాధిద్దాం. భీమ్సేన ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో అధ్యక్షుడు రవి సిద్ధార్థ పిలుపు. ఇక వివరాలకు వెళ్తే ఈ నెల 29వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రోడ్ షో నిర్వహణ, ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో సభ నిర్వహణ, ప్రజల సీటింగ్ ఏర్పాట్లు, రవాణా సదుపాయం తదితర అంశాలపై విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే వీఐపీల రాక, ప్రధానమంత్రికి స్వాగత ఏర్పాట్లు, రోడ్ షో, ప్రజలకు తాగునీరు, ఆహారం, ఇతర కనీస వస్తువుల కల్పన తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల సలహాలు, సూచనలు అందజేశారు. ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన అంశాలపై ముందుగా జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్, ఉప ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ఉండేందుకు బస్సు ఏర్పాట్లపై చేపట్టబోతున్న ప్రాథమిక చర్యలను వెల్లడించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి మోగించడంతో విశాఖ బీచ్ లో విక్టరియట్ సీ వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు చేశాయి. ఈ సంబరాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, సెయిల్ డైరెక్టర్ సాగి విశ్వనాథరాజు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, విశాఖ బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా జరుగుతున్న అభివృద్ధి చూసి మహారాష్ట్ర ఓటర్లు బీజేపీకి మద్దతు ఇచ్చారని బీజేపీ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు అన్నారు. గెలుపుతో దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో మరింత వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉందని రుజువైందని సెయిల్ డైరెక్టర్ సాగి విశ్వనాథరాజు తెలిపారు. విశాఖ బీచ్ లో మిఠాయిలు పంచి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు బీజేపీ శ్రేణులు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ మాతరం గారి నాయకత్వం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వర్ధిల్లాలి దేవేంద్ర ఫడ్నవీస్ గారి నాయకత్వం. క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది మహారాష్ట్ర. అటువంటి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అట్లాగే ఎన్డీఏ కూటమి కలిసి అత్యంత అద్భుతమైన మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అక్కడ ప్రజలు తప్పనిసరిగా వారందరికీ కూడా ధన్యవాదములు తెలియజేయవలసిన అవసరం ఉంది. అట్లాగే ఏదైతే మహారాష్ట్రలో గెలిచిన ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీతోటి ఎవరైతే కలిసి వెళ్తారో వాళ్ళకి విజయం తథ్యం అనేది ఇప్పుడు నిదర్శనము. అట్లాగే మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూసాం. తప్పనిసరిగా ఈ విజయం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఫ్యూచర్లో మంచి ఊపు వచ్చి తప్పనిసరిగా అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేదానికి పూర్తి అవకాశాలు ఇంకా ఫ్యూచర్లో వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మేము విశాఖపట్నంలో
మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇక్కడ మేము విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మహారాష్ట్రలో మహాయుతి విజయం ఏదైతే ఉందో దేశ రాజకీయాల్లోనే కీలకమైనవి. 288 సీట్లకి 230 స్థానాలకు పైగా విజయదుందుబి మోగించి ఒక స్థిరమైన ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో మోడీ గారి సర్కార్తో పాటు మహారాష్ట్రలో మరి మహాయుతి బీజేపీ భాగస్వామ్యంతో రావడం, చరిత్రలో ఎప్పుడూ లేనన్ని సీట్లు బీజేపీకి ఈ ఎలక్షన్లో రావడం నిజంగా చాలా మంచి విజయం. ఏదైతే శివసేన ఉద్ధవ్ ఠాకరే, బాల్ ఠాకరే గారు స్థాపించిన శివసేన ఏదైతే ఉందో ఆ పార్టీ కానీ, మరాఠా యోధుడు అని పేరు వచ్చే శరద్ పవార్ గారి పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ 3 పార్టీలు కలిపి శివసేన ఒరిజినల్గా గుర్తు పోటీ చేసినటువంటి ఏకనాథ్ షిండే వర్గం 56 సీట్లు గెలిస్తే, ఈ 3 పార్టీలు మరాఠా యోధులు కానీ, బాల్ ఠాకరే గారు స్థాపించిన ఉద్ధవ్ ఠాకరే కానీ, కాంగ్రెస్ కానీ ఈ 52 సీట్లతో పరిమితమైంది. ఇదో మహా అద్భుతం. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఏదైతే రాజకీయాల్లో విలువలు ఉండాలో అది లేకుండా ఉద్ధవ్ ఠాకరే ఏ సిద్ధాంతంతో అయితే పార్టీ స్థాపించారో అది లేకుండా అలయన్స్లో పోటీ చేసి అలయన్స్ని భగ్నం చేసి వేరే పార్టీతో వెళ్ళి ముఖ్యమంత్రి అయితే ప్రజలు ఇచ్చిన తీర్పు ఇవాళ ప్రతి రాజకీయ పార్టీకి చెంపపోట్లాంటిది. ప్రజలు ఒక మ్యాండేట్ ఇస్తే దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. భారతీయ జనతా పార్టీ ఈసారి మట్టి గరుస్తుందని చెప్పి అనేక రకాలుగా, ముఖ్యంగా కాంగ్రెస్ ఇతర పక్షాలకు చేసిన రాజ్యాంగానికి సంబంధించిన అఘాతం ఏర్పడుతుందని చెప్పి, అలాగే రిజర్వేషన్స్ పైన అనేక రకాల విషయాలు మాట్లాడటం, వీటి కారణంగా ఒక ఆలోచన ఏర్పడింది. అయితే ఇవాళ మహారాష్ట్ర ఎన్నిక ఏదైతే ఉందో ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక మేము భావిస్తున్నాం. అటువంటి ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల్లో ఒక అద్భుత విజయం సాధించడం యావత్ భారతదేశంలోనే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తతో పాటు ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. మహారాష్ట్ర అంటే భారతీయ జనతా పార్టీకి ఒక జన్మస్థానం లాంటిది. మా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పుట్టిన ప్రాంతం. మొత్తం మా యొక్క అన్ని జాతీయవాద పార్టీలకి ఆలోచనకి అది ఒక మూల కేంద్రం కనుక మహారాష్ట్ర ఎన్నిక మాకు చాలా ప్రతిష్టాత్మకమైంది. ఆ విధంగానే 6 ప్రాంతాలు కలిగిన మహారాష్ట్రలో అన్ని చోట్ల కూడా అద్భుత విజయాన్ని సాధించారు. ఎవరు కూడా ఊహించని విధంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా విదర్భ ప్రాంతం కానీ, మరాఠ్వాడా ప్రాంతం కానీ, కొంకణ్ ప్రాంతం కానీ, ముంబై ప్రాంతంలో కానీ, నార్త్ వెస్ట్ మహారాష్ట్ర అన్ని చోట్ల కూడా 3/4% పైగా మహాయుతికి ఓట్లు రావటం ఏదైతే ఉందో ఇది నిజంగానే అద్భుతం. రాష్ట్రంలో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార ఉత్పత్తులను, హోటల్లో కల్తీ వంటకాలను ప్రభుత్వం అరికట్టడంలో పూర్తి వైఫల్యం చెందిందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె అచ్యుత్ వై రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విశాఖ నగర పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు నిత్యం నిల్వ ఉంచే ఆహార పదార్థాలను వినియోగదారులకు అమ్ముతున్నారని, దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని కోరారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేపట్టకుండా నిర్వాహకులు ఇచ్చే లంచాలకు అలవాటు పడి ప్రజల ఆరోగ్యాన్ని ఏమీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం అఖిల భారత యువజన సమాఖ్య ఎల్లప్పుడూ విభిన్న కోణాల్లో పోరాడుతుందని తెలిపారు. ఈ ఉద్యమాన్ని జిల్లాలో ప్రజలను చైతన్యం చేసి కల్తీ ఆహార పదార్థాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సందీప్, నాగరాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రులు ఉన్నటువంటివి ఎప్పటికప్పుడు కూడా ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు అంతంత మాత్రానే చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏఐవైఎఫ్ జిల్లా సమితిగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. జీవీఎంసీ వారిని ఎక్కువ సంఖ్యలో నియమించాలని, ఫుడ్ సేఫ్టీ సంబంధించి ఏదైతే హోటల్స్, ఆసుపత్రుల్లో ఎక్కువగా ఈ రోడ్డు పైన జరిగే అపరిశుభ్రతంగా ఉండడం వలన ఫుడ్ సేఫ్టీ అధికారులు వీటిని పట్టించుకోవడం లేదు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి వారిపైన జరిమానాలు విధించాలని ఏఐవైఎఫ్గా విశాఖ జిల్లా సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్రంలో కానీ విశాఖ జిల్లాలో కూడా ముఖ్యంగా హోటల్ నిర్వాహకులు ఎక్కువ కల్తీ నిల్వ చేసి ఆహారం నిల్వ చేసి ప్రజలకు అమ్ముతూ ఉన్నారు. రాష్ట్రంలో నిన్నకు మొన్న కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇతర కల్తీ ఉత్పత్తులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా పాలకులు
పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా విశాఖపట్నం అనేది అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని వేలాది వందలాది హోటల్లో ఉంటే ఇక్కడున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా తక్కువ మంది ఉన్నారు. విశాఖ జీవీఎంసీ కూడా ఫుడ్ సేఫ్టీ తనిఖీ అధికారులు ఎక్కువగా నియమించాలి. అట్లాగే పలు హోటల్లో కల్తీ ఆహారాలు, ఫుడ్ సేఫ్టీ చెందిన స్ట్రీట్ ఫుడ్లో కూడా కల్తీ ఆహారాల వల్ల ప్రజల ప్రాణాలు చెలగడం అవుతూ ఉన్నాయి, ప్రజలు ఆరోగ్యదవుతున్నాయి. కనీసం ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం పట్టించుకోవట్లేదు. అఖిల భారతీయ యువజన సమైక్య విశాఖ జిల్లా సమితి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారిని, జీవీఎంసీ అధికారులని, ఏదైతే ప్రతిరోజు ప్రతి ఏరియాలో హోటల్లోని, మాంసం దుకాణాల్లోని, అన్ని హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి తనిఖీలు చేపట్టాలి. ఎక్కడైనా కల్తీ జరిగినట్టుంటే దాన్ని పత్రికాముఖంగా పబ్లిక్కి తెలిసే విధంగా చూపించాలి. అలాగే కల్తీ చేసే అధికారులను, హోటల్ యాజమాన్యాన్ని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని ఎక్కువ మోతాదులో, ఎక్కువ మొత్తంలో సంబంధించిన డబ్బులు రుసుము విధులు చేయాలని చెప్పేసి ఏవైపుగా వదిలి చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాన్ని మేము విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియాలో కొనసాగిస్తాం. జిల్లా యంత్రాంగం నిద్రమత్తు వదలాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ వైఖరి పట్ల ఈ జిల్లాలో అన్ని ప్రజానికాన్ని చైతన్యం చేసి వాళ్ళందరూ కలుపుకొని జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తాము. రాష్ట్రంలో కూడా స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పోరాటాలకు సన్నద్ధం కావాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం శరత్, హెచ్ఆర్ఎఫ్ ప్రచురణ సంపాదకులు కె అనురాధ పిలుపునిచ్చారు. మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, విశాఖలో పర్యావరణ విధ్వంసం, పరిశ్రమలో మరణ మృదంగం, హెచ్ఆర్ఎఫ్ నివేదిక విడుదల కార్యక్రమంలో వారు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సొంత గనులను కేటాయించకుండా ఉత్పత్తిని తగ్గిస్తూ స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఎంతో మంది ప్రాణత్యాగంతో పురుడు పోసుకున్న పరిశ్రమ ఉక్కు పరిశ్రమ అని, ఆ పరిశ్రమను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటోందన్నారు. పరిశ్రమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘనకు నాంది పలుకుతున్నాయని తెలిపారు. జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. 9వ జిల్లా మహాసభలు. మా రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 14-15 అనంతపురంలో జరగనున్నాయి. ప్రతిసారి రాష్ట్ర మహాసభలకు ముందు జిల్లా మహాసభలు జరుగుతాయి. దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో 9వ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. దీనిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి, అలాగే విశాఖలో చాలా ఎక్కువగా ఉన్న పొల్యూషన్ గురించి వక్తలు ప్రసంగిస్తారు. మానవ హక్కుల వేదిక జిల్లా బాధ్యులు, తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేదేమో శరత్ గారు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఎన్విరాన్మెంట్ డివాస్టేషన్ గురించి సోహన్ హత్తంగడి అని ఆయన మాట్లాడతారు. అలాగే దాంట్లో భాగంగా ఈరోజు ఒక రిపోర్ట్, ఇండస్ట్రియల్ సేఫ్టీ అలా పొల్యూషన్ గురించి ఒక రిపోర్ట్ కూడా పబ్లిష్ చేశాం మేము. అది ఈరోజు రిలీజ్ ఉంది. వైజాగ్లో జరిగిన వరుస ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ల గురించి, దానిలో లోపాలు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ ఆదేశాలతో నగర పరిధిలో గల హోటళ్లు, లాడ్జిల్లో, మెన్స్ హాస్టల్లో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా వాటి భద్రతా ప్రమాణాలను, రికార్డుల తనిఖీ నిమిత్తం నగర వ్యాప్తంగా ఏకకాలంలో విస్తృత తనిఖీలు జరిపారు నగర పోలీసులు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య 270 మంది సిబ్బందితో 80 టీములతో నగర వ్యాప్తంగా జోన్ 1, జోన్ 2 కలిపి మొత్తం ఉన్న 81 హోటళ్లు, లాడ్జిల్లో 5 మెస్ హాస్టల్లో తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ దాడుల్లో ప్రతి టీం బాడీ వార్నింగ్ లేదా మొబైల్ కెమెరాలను వినియోగిస్తూ హోటల్, లాడ్జీల గదులు తనిఖీ చేస్తున్నప్పుడు మహిళా పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డ్ కూడా ఉండి తనిఖీలను క్షుణ్ణంగా చేశారు. ఆధార్ కార్డ్, నెక్స్ట్ రూమ్ ఓపెన్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చారయ్యా? సూర్యాపేట. సూర్యాపేట. బ్యాగ్ ఓపెన్ చేస్తారు. బ్యాగ్ ఓపెన్ చేయండి.
ఎవరు లేదు తమిళనాడు వరమడ మనిషి వారమంటారు వరమడు మనిషి ప్లేయర్ मैच चेकिंग कहाँ से आएगा छोड़ 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 లా విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ను నిరసిస్తూ మహిళా సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు జగదాంబ సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా నాయకులు మాట్లాడుతూ అన్యాయం అయిపోయిన అమాయకుల తరపున పోరాడే న్యాయ విద్యార్థినికి ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్య యువతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. విద్యాలయాలు మహిళల పట్ల శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు పటిష్టంగా అమలు చేస్తే మహిళలకు భద్రత లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మహిళల రక్షణకు చట్టాలను చేస్తున్నారు తప్ప అమలు విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు విశాఖ నగరంలో మొన్న జరిగిన లా విద్యార్థినిపై సైబర్ నేరం జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది. దీని మీద ఇటువంటి ఘటనలు విశాఖలో జరగకూడదని చెప్పి విద్యార్థులు, మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, అట్లాగే ప్రజా సంఘాల నాయకులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు ఏర్పాటు చేశాం. ఈ వేదిక ఒకటి మహిళా రక్షణ వేదిక అని కూడా ఒకటి పెట్టాలని చెప్పి, అట్లాగే వాళ్ళందరూ అభిప్రాయాలు కూడా తీసుకొని మేధావులందరూ కూడా వైలెన్స్ అనేది కేవలం అమ్మాయి వరకే పరిమితం కాకుండా, అబ్బాయి వరకే పరిమితం కాకుండా ఈరోజు సమాజం కూడా బాధ్యత పడాలి. సమాజం బాధ్యత పడాలి, ప్రభుత్వాలు బాధ్యత పడాలి, పాలకవర్గాలు బాధ్యత పడాలి. అందుకని ఈరోజు మహిళల మీద జరిగే నేరాలకి ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని చెప్పేసి అని గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ పాలకులు మారినా, జెండాలు మారినా ఎజెండాలు మాత్రం మారట్లేదు. స్త్రీని శారీరకంగా హింసించే ధోరణి కానీ, 2వ తరగతి పౌరురాలుగా తీర్చిదిద్దే దిశగా ఈరోజు సమాజం ముందుకెళ్తుంది. దీనికోసం ఈరోజు నవంబర్ 25, 1981లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది హింసా వ్యతిరేక రోజు ప్రకటించాలని చెప్పి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక రూపాల్లో పోరాటాలు జరుగుతున్నా ఇంకా మహిళల మీద నేరాలు, ఆడపిల్లలు, చిన్నారుల మీద ఇంకా చెప్పనలు కాకుండా రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి డిసెంబర్ 10 మహిళా హక్కులే మానవ హక్కులు అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రామ్ని విద్యార్థులు, మేధావులు అందరితో కలిపి ఒక యాక్టివిటీ చేయాలని చెప్పి, దీనికి ప్రభుత్వాలు వైలెన్స్ జరిగినప్పుడే కాకుండా మూలాల్లోకి వెళ్ళాలి. గంజాయిని నిషేధించాలి, మద్యాన్ని నిషేధించాలి, మారకద్రవ్యాలు నిషేధించాలి, అలాగే స్త్రీలను చూపించే ధోరణి పోర్న్ మూవీలు కానీ, అశ్లీల సాహిత్యం చిత్రాలను కూడా నిషేధించే దిశగా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా ఒక మహిళా కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ నిర్వహించాం. బీచ్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ప్రియాంక దండి పాలాభిషేకం చేసి వైఎస్ఆర్కి నివాళులర్పించి ఆయన మెడలో కాంగ్రెస్ కండువాను వేశారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేసి వారి గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారని, ఆయన ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంట్ లాంటి ప్రజా ప్రయోజనకర పథకాలు ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టి లక్షల మందికి మేలు చేకూర్చి కోట్ల మంది ఆదరాభిమానాలు పొందారని తెలిపారు. వైఎస్ఆర్ అభిమానులు ఇంకా కొనసాగకూడదని, తిరిగి కాంగ్రెస్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరులో ఉన్న అన్ని వర్గాలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, వైఎస్ఆర్ పేరుకి కళంకం తీసుకొచ్చిందన్నారు.
గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో వైఎస్ఆర్ ఆత్మ క్షోభించిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించామని తెలిపారు. రమ్మంటే మీరు అలా కెమెరాలు పెడతారా మరి మీరు అది కూడా ఏమో జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మన 3 రంగుల కాంగ్రెస్ కండువాని ఆయనకు కప్పి నివాళులు అర్పించి ఆయనకు ప్రక్షాళన చేశాం. ప్రక్షాళన ఎందుకు అంటున్నానంటే గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలువబడుతున్న యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్లలో చేసిన అరాచకాలు మీ అందరికీ తెలుసు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన భవనాలను కట్టుకొని నుంచి అప్పుల భారాన్ని ప్రజల మీద మోపడం వరకు, అసెంబ్లీలో అపోజిషన్ లీడర్స్ని అసభ్య పదజాలం వాడి దూషించడం నుంచి, సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడం వరకు, అక్క తల్లి చెల్లిని కూడా వదలకుండా టార్గెట్ చేయడం మనందరం కూడా ఈ 5 సంవత్సరాల్లో చూసాము. అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పేరుతో పిలవడం మా ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ గారు బొమ్మ పెట్టుకొని గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ గారికి అప్రతిష్ట తీసుకొచ్చారు. మేమేమంటున్నామంటే మీ వైఎస్ఆర్ వేరు, మా వైఎస్ఆర్ వేరు. మీ వైఎస్ఆర్ అంటే యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ, మా వైఎస్ఆర్ అంటే యదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి. ప్రజల మంచి, రైతు పక్షపాతి, పేదల పక్షపాతి. మీరు యువత కోసం, శ్రమికుల కోసం, రైతుల కోసం ఏం చేశారో తెలియదు, కానీ మా రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం యువత కోసం ఫీజు రియంబర్స్మెంట్ నుంచి రుణమాఫీ వరకు అనేక సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు చేశారు. ఆరోగ్యశ్రీ తీసుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సైతం ఆయుష్మాన్ భారత్ ఆల్వార్దాస్ పబ్లిక్ స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాగ్జీ, డిఈఓ ప్రేమ్ కుమార్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని చైర్మన్ డాక్టర్ ఎస్పీ రవీంద్ర, కరస్పాండెంట్ డాక్టర్ విజయ రవీంద్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిసెస్ దివ్యదాస్, ప్రిన్సిపల్ మిసెస్ శిరీష తదితరుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమ ప్రారంభోత్సవంలో డార్విన్, న్యూటన్, ఎడిసన్, ఐన్స్టైన్ బృందాల మార్చ్ ఫాస్ట్తో ప్రారంభించి శ్రీమతి దివ్యదాస్ స్వాగత ఉపన్యాసాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చిన్నారులు అనేక వేషధారణలను అలరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్యక్రమాన్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం పరిపాటం తెలిపారు. విద్యాబుద్ధులతో పాటు క్రీడా స్ఫూర్తిని కూడా చిన్నారులు పెంపొందించుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈరోజు మేము స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామండి. ఇది మా యాన్యువల్ ఈవెంట్. సో ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ఐడియా తోటి ఒక్కొక్కసారి వింటర్ కార్నివల్ లేకపోతే యాన్యువల్ డే, ఈ ఇయర్ స్పోర్ట్స్ డే అని డిసైడ్ అయ్యామండి. సో ఆల్వార్దాస్ పబ్లిక్ స్కూల్ ఈజ్ అన్ ఐసిఎస్సి స్కూల్. సో అకాడమిక్స్తో పాటు పిల్లలకి ఓవరాల్ ఎక్స్పోజర్ ఇవ్వాలని స్పోర్ట్స్ డేస్, తర్వాత స్పోర్ట్స్లో ఎంకరేజ్మెంట్ లేకపోతే లిటరీ ఈవెంట్స్లో ఎంకరేజ్ చేస్తామండి బాగా. అండ్ ఈరోజు పేరెంట్స్ అందరూ ఆల్మోస్ట్ 4,000-5,000 పీపుల్ ఉన్నారండి ఇక్కడ ఆల్వార్దాస్ స్టేడియం ఎంవిపి కాలనీలో. అండ్ ఆల్మోస్ట్ 1,200 చిల్డ్రన్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్ అండి. అండ్ స్కూల్ స్ట్రెంత్ ఇస్ మోర్ దెన్ 1,500. సో ఐ థింక్ అందరూ ప్రోత్సాహంతో ఇంత పెద్ద ఈవెంట్ ఇంత గ్రాండ్గా చేయగలుగుతున్నాం. అండ్ ఎవ్రీ ఇయర్ వీ కమ్ అప్ విత్ న్యూ ఐడియా అండి. అండ్ పిల్లలు అన్ని రంగాల్లో షైన్ అవ్వాలని, మా పిల్లలు స్టేట్ లెవెల్, సిటీ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా దే ఆల్వేస్ గెట్ ద ఫస్ట్ ఆర్ ద సెకండ్ ప్రైజ్. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుందని, విశ్వవ్యాప్తమైన ఆయన కీర్తి వ్యక్తిత్వంతోనే సంపాదించుకున్నారని పవర్ విత్ ఇన్ పుస్తక రచయిత డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
ప్రధానిగా నరేంద్ర మోడీ నాయకత్వ లక్షణాలు, స్నేహతత్వం, అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే అనేక కీలక నిర్ణయాల వెనుక ఆయన చేసిన కృషి తదితర అంశాలను వివరిస్తూ రచయిత డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మద్దిలపాలెం వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రచయిత డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నిబద్ధతతో కూడిన వ్యక్తిత్వం, సవాళ్లను అధిగమించే నేర్పరితనం, సందర్భానుసారం నిర్ణయాన్ని తీసుకుని అందుకు అనుగుణంగా దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అభివృద్ధికి అంచెలంచెలుగా ఎదగడం ఒక్క రోజులో సాధ్యపడిన విషయం కాదని తెలిపారు. After his felicitation, he started weeping. ఏడవడం మొదలుపెట్టాడు ఆయన. నా జీవితంలో మొట్టమొదటిసారి నన్ను ఎవరైనా ఫెలిసిటేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ట్రూ లీడర్షిప్ విచ్ యూ కెనాట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్, బట్ యూ కెన్ ఫైండ్ ఓన్లీ ఇన్ దిస్ ల్యాండ్. మన దేశంలో, మన భూమిలోనే ఇట్లాంటి లీడర్షిప్ మనం చూడగలం. అది మన నరేంద్ర మోదీ గారు కాశీ భవ్యమైన మందిరం జరిగినప్పుడు ఎవరైతే కాశీ దేవాలయ నిర్మాణం చేసిన కూలీలు ఉన్నారో వాళ్ళ సో ఇలాంటి ఒక లీడర్షిప్ వేర్ దే ఆర్ వెరీ వెరీ కమిటెడ్, నాట్ జస్ట్ ఫర్ ద ఫోటో ఆప్ ఆర్ పైన పెద్దవాళ్ళకే కాకుండా కింద లాస్ట్ లెవెల్, లాస్ట్ చిన్న కార్యకర్త గురించి కూడా పట్టించుకునే లీడర్ విషయాలు చెప్పడానికి మహామనుషులు ఉన్నారు. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ముందు చెప్తాను నేను. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంబీబీఎస్ చేశారు, మాస్టర్స్ ఇన్ ఎంఫిల్ చేశారు, వాళ్ళకి వెళ్ళి మాస్టర్స్ ఇన్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. అనేక విశ్వవిద్యాలయాల్లో, కార్నెల్ యూనివర్సిటీ లాంటి ఐవీ లీగ్ కాలేజెస్లో ఆయన విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. You fought a battle which nobody thought it can be fought, and you managed to get the government to release at that time 500 acres of land, which is a huge amount of land in the forest area. And I was thinking that he's going to garland me and say, "Aap hamare liye Bhagwan hai." But then he came to me and said, "You have destroyed tribals. You won a battle against the government, but you lost the identity on behalf of our tribals." And I never understood what dual ownership at all, where what was celebrated was a collective consciousness and never individual attainment. Governance system endowed them all 2.5 acres of land for each person. And he told me, "You will never understand this because he asked me, what is the identity you have? At least I have a tribal identity." And that lived in Karnataka, was born and brought up in Karnataka. Should I say I'm a Kannadiga? Or having been born to Tamil parents, should I say I'm a Tamilian? Or having రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో భీమసేన ఆధ్వర్యంలో విశాఖ సాగర్ తీరంలో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని అధ్యక్షులు రవి సిద్ధార్థ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాలను చేస్తూ ఉత్సాహంగా పరిగెత్తారు. విశాఖ బీచ్ రోడ్ కాళీమాత విగ్రహం నుండి వైఎంసీఏ వరకు భీమసేన్ వైజాగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రవి సిద్ధార్థ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అణగారిన వర్గాలకు చెందిన అనేక మంది ప్రజలకు చట్టపరంగా హక్కులను కల్పించి వారి ఆర్థిక, రాజకీయ పురోభివృద్ధికి బాబాసాహెబ్ అంబేద్కర్ నాంది పలికారని పేర్కొన్నారు. ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలను స్వేచ్ఛాయుతంగా అందుకొని ప్రతి ఒక్కరూ పురోభివృద్ధి సాధించాలని కోరారు. ప్రభుత్వాలు సైతం ఈ చట్టాలను అమలు చేసే దిశగా సమసమాజ స్థాపనకు పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. యోధులందరూ కూడా మేము ఈ స్థానాలకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక పైన ఉన్న యోధులందరూ
వేదిక ముందు నడిస్తే చంపుతామని, ఒంటి నిండా బట్టలు వేసుకుంటే చంపుతామని, నచ్చిన ఆహారం తింటే చంపుతామని, గుళ్ళోకి ప్రవేశిస్తే చంపుతామని దుర్మార్గమైనటువంటి బ్రాహ్మణీయ మనువాద సంస్కృతిని కోకట వేలతో పెకలించిన వాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఇదిగో దీని మనం బ్యాక్గ్రౌండ్ వెనకాల మహనీయుడు పెరియార్ రామస్వామి, వారి అడుగుజాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ తన జ్ఞానాన్నంతటినీ ఔపాసాన పట్టి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగ రూపంలో ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కులము, మతము, ప్రాంతము, భాష భేదాలు లేకుండా మొదటగా భారతీయులుగా ఉండేటట్లు ఒక మానవీయ సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం రాజ్యాంగాన్ని పొందుపరిచారు. కేవలం రాజ్యాంగాన్ని పొందుపరచడమే కాదు, అల్పసంఖ్యాక ప్రయోజనంగా ఉన్నటువంటి ఈ సమాజానికి, బహుజన సమాజంకి ప్రయోజనకరంగా ఉండేటట్లుగా తన జీవితం అంతా పోరాటం ద్వారా చూపించారు. మహిళల కోసం పోరాటం చేశారు, పిల్లల కోసం పోరాటం చేశారు. ఈ దేశంలో భారతీయ పౌరులు అందరి కోసం కూడా తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసుకుంటూ వచ్చారు. మత గ్రంథాలు ఎన్నున్నా భారతదేశంలో ప్రజలకు హక్కులు వచ్చాయి అంటే, మనకి మన పూర్వీకుల కంటా మనకు హక్కులు వచ్చాయంటే భారత రాజ్యాంగమే ప్రధానమైనటువంటి కారణం. భారత రాజ్యాంగంలో ప్రతి చిన్ని అంశాన్ని బాబాసాహెబ్ దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఈ దేశం కులరహిత సమాజంగా, మానవీయ సమాజంగా ముందుకు సాగాలని ఆశించి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి రోజు నవంబర్ 26, 1949. ఆ రోజు దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవం గురించి, రాజ్యాంగం గురించి అవగాహన కలగాలి. కానీ ఈ దేశం ఇప్పటికీ కూడా మనువాద భావజాలంతోనే, బ్రాహ్మణీయ సంస్కృతితోనే అల్పజన హితాయ, అల్పజన సుఖాయగానే ఉంది తప్పించి మెజారిటీ ప్రజలకి అన్నం పెడదామనేటువంటి ఆలోచన నేటికి కూడా మనువాద భావజాలంలో ఉన్న. ఇదిలా ఉండగా అణగారిన వర్గాలకు రాజ్యాంగ పరంగా అనేక హక్కులను కల్పించిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల యువత చిత్తశుద్ధిని కలిగి ఉండి ఆయన పేరుతో నిర్వహిస్తున్న రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమానికి తరలి రావాలని భీమసేన్ సభ్యులు పొడుగు కుమార్ వెంకటేశ్వరరావు తదితరులు కోరారు. మహనీయుల చరిత్రను మరిచిపోకుండా భావితరాలకు అందించాలని ఆశయంతో నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు ఆదరణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం, నా పేరు పొడుగు కుమార్, ఎస్సీ రెల్లి. ఈరోజు మరి రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం తరఫున నాకు ఆహ్వానం ఇచ్చారండి భీమసేన ఈ కార్యక్రమానికి. మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి మా ఎస్సీలకే కాదండి, ప్రతి ఒక్కరికి అన్ని జాతులకు కూడా ఆయన న్యాయం చేశారు. మరి ఈరోజు అంబేద్కర్ గారు మరి ఆయన రిజర్వేషన్ బట్టి ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకుంటారు. ఎస్సీలకే కాదండి, ప్రతి ఒక్క కులానికి న్యాయం చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. మరి అలాంటి అంబేద్కర్ గారికి దయచేసి ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం తప్ప ఈరోజు మరి ఈ నేరమైన పరిస్థితి ఏంటంటే ఓన్లీ ఎస్సీలే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లా కాదండి, రాజ్యాంగాన్ని రాయించాడు భారతదేశానికి రాసిన అంబేద్కర్ గారికి ఇప్పుడు ప్రపంచ దేశాలు గుర్తిస్తుంది. దయచేసి మనం కూడా ప్రతి ఒక్క కులానికి ఆయన న్యాయం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్టేట్ రెల్లి కులాల సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క భారతదేశంలో ఒకప్పుడు కుల మత వర్గ భేదంతో చాలా రకాల బాధలు పెడుతూ తక్కువ కులస్తులు ఇబ్బందులు పెట్టి ముందుకు తీసుకెళ్లే అగ్రవర్ణ కులస్తులు అందరూ కూడాను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీసీ అన్ని కులస్తులకి తక్కువ అంటరాని వారిగానే భావించి అగ్ర కులస్తులైనటువంటి వారు ఓటు హక్కు కూడా కల్పించకుండా మరి అందరికీ కూడాను వేలాది వందలాది భూములు ఉండాలి, డబ్బు ఉండాలి, డబ్బు భూమి ఉంటేనే కానీ ఓటు హక్కు కల్పించే విధంగా ఉండేది కాదు. అలాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం మరి నిర్మాత మరి తయారు చేసి ఇచ్చిన తర్వాత అది అమల్లోకి వచ్చిన జనవరి 26 నుంచి భారతదేశంలో అతి తక్కువ మంది ఇప్పటికీ 175 మంది ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అంబేద్కర్ రాసిన పవర్ని కూడా ఎవరు కూడా ఫాలో అవటం లేదు. గవర్నమెంట్ అధికారులు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్లో ఈ యొక్క రాజ్యాంగాన్ని ఫాలో అయితే
ఇప్పుడున్న అనగబడ్డ కులస్తులందరూ కూడా బాగా ఇంప్లిమెంట్ అవుతారని ఈ సందర్భంగా నవంబర్ 26న జరగబోయే ఈ యొక్క రన్ ఫర్ జైబీ మన ప్రతి సంవత్సరం ఈ ఒక బీచ్లో కంటిన్యూ చేస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా అంబేద్కర్ తాలూకు హక్కుల్ని పొందుతున్నారు. ఆ విషయం ప్రజలకు తెలియట్లేదు. అగ్ర కులస్తులైతేనేమి అన్ని కులాల వారికి కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు తెలియక అంబేద్కర్ని కూడా కొంతమంది ఆయన ఊసు పాటు కూడా లేకుండా చేస్తున్నారు. కావున ఆయన యొక్క భావజాలాన్ని ఆయన యొక్క రాజ్యాంగాన్ని అందరూ తెలుసుకునే వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖలో ప్రధానమంత్రి పర్యటన, సభ ఏర్పాటు, రోడ్ షో నిర్వహణ తదితర అంశాలపై ప్రజాప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష. మన స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు పోరాటమే శరణ్యం, మానవ హక్కుల పరిరక్షణ వేదిక సభ్యుల వెల్లడి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మరింత అభివృద్ధిని సాధిద్దాం. భీమ్సేన ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో అధ్యక్షుడు రవి సిద్ధార్థ పిలుపు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.